హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ 25 డేస్కి వచ్చింది. నేపథ్యంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు పోటీ పరీక్షల్లో ఈ హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ అనమాట. హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ మీన్స్ క్వశ్చన్ అలా అడగగానే ఆన్సర్ చెప్పేటువంటి వాళ్ళు, క్వశ్చన్ స్టార్టింగ్లోనే క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని అర్థం చేసుకొని వెంటనే క్వశ్చన్ స్టార్ట్ అవ్వగానే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించే విద్యార్థులు చాలా ఎక్కువగా విఫలం చెందుతుంటారు. దీనికి గల రీజన్స్ చూద్దాం. చూడండి, యాక్చువల్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 2 రకాలుగా ఉంటారు. నెంబర్ 1 హార్డ్ వర్కర్స్, నెంబర్ 2 ఇంటెలిజెన్స్. ఓకే, సో హార్డ్ వర్కర్స్ అండ్ ఇంటెలిజెన్స్లో నా 20 years ఆఫ్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్లో ఈ హార్డ్ వర్కర్స్ని చూశాను, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ని చూశాను. ఈ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ హైపర్ యాక్టివ్గా ఉండే స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళే రిపీటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఆ లోపాలు పూర్తిగా సరిదిద్దుకోలేకపోవటం వల్ల ఏర్పడేటువంటి సమస్య అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో వీళ్ళు సరిగా పెర్ఫామ్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం ప్రాపర్గా వాళ్ళకి సరైనటువంటి ప్రాక్టీస్ ఉండకపోవడం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే సబ్మిషన్ తక్కువగా ఉంటుంది. సబ్మిషన్ మీన్స్ వాట్, మేము ఎక్కువగా చదవాలి, రిపీటెడ్గా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి అనేది వీళ్ళలో లోపిస్తుంది అనమాట. బాగా అర్థం చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా ఓషన్ ఎసిడిఫికేషన్ ఏదైనా ఒక టాపిక్ చదివిన తర్వాత వెంటనే ఒకసారి చదవగానే అర్థమైపోతుంది. నార్మల్ స్టూడెంట్కి ఏమవుతుంది, కొంచెం 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్కి ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్లోనే అర్థమైపోతుంది. ఫస్ట్ క్లాస్లోనే అర్థమైపోయింది కాబట్టి నాకు అంతా వచ్చు అనుకుంటాడు. సో నా ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటాడు. నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ రీడింగ్లో అయిపోయింది అనుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడు, ఈ ట్రై టు గో ఫర్ ద కంటిన్యూస్ రివిజన్కి స్కోప్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్, వెన్ ఎవర్ ఈ ట్రై టు గో ఫర్ ద టెస్ట్ సిరీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అటెంప్ట్లో చేస్తాడు, అయిపోతుంది. టెస్ట్ సిరీస్లో కూడా అదే ఉంటుంది. కానీ అక్కడ మీకు చేయాల్సింది ఏంటంటే అదే హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఒక్కసారి అర్థమైనా రెండోసారి చదువుతాడు, మూడోసారి చదువుతాడు, 4వ సారి చదువుతాడు. ఎక్కువసార్లు రివిజన్ ఉంటే అంత ఎక్కువ పర్ఫెక్షన్ వస్తుంది. మీరు సైకిల్ తొక్కేటప్పుడు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునే ప్రాసెస్లో ఒకేసారి సైకిల్ నేర్చుకున్నారా, దాదాపు ఒక 2-3 నెలలు ఒక పెద్ద ప్రహసనమే జరిగి ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇతర కాంపోనెంట్స్ చూస్తే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కానీ, అక్షరాలు నేర్చుకునేటప్పుడు కానీ, కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక ఎంటైర్ నిన్ను నువ్వు పునర్నిర్మించుకోవటం జరుగుతుంది. ఇక్కడ కూడా నువ్వు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఒక ఏపీఎస్టీ లాంటి ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని పూర్తి స్థాయిలో రివైవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డోంట్ కన్సిడర్ సో ఒక్క రీడింగ్లో అయిపోతుంది, ఒక టెస్ట్లో అయిపోతుందని. ఇది ఇప్పుడే ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ 25 డేస్కి అందరూ ఒకే బెంచ్ మార్క్ వచ్చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఇంటెలిజెంట్ మెథడ్స్ ఎత్తుక్కుంటాడు, లేదా తన ప్రిపరేషన్ బాగా అర్థమవుతుంది, బాగా జరుగుతుందని తను మోసం చేసుకున్నటువంటి అందమైనటువంటి రీజన్స్ని ఇంటెలిజెంట్ స్టూడెంట్ తను సబ్స్టాన్షియేట్ చేసుకుంటుంటాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్టూడెంట్ తనకు అర్థం కాలేదు, ఎలాగైనా ఓపికగా కూర్చొని చదవాలనుకుంటాడు హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే దాని నుంచి బయటికి వెళ్ళడానికి ఇతరత్ర మార్గాలను అన్వేషించడం చాలా ప్రమాదకరంగా మారుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే, సో హీ ట్రై టు యూజ్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ టు ఎస్కేప్ అవుట్ ఆఫ్ దిస్. ఈ స్ట్రెస్ నుంచి బయటకు వెళ్ళటానికి ఆ ఒక్క హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఏంటంటే దాని నుంచి బయటకు వెళ్ళటానికి ఈ నెవర్ అల్లు అనమాట. ఎలాగైనా కూర్చొని చదవాలనేటువంటిది మనకి హార్డ్ వర్కింగ్ స్టూడెంట్లో కనపడుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈ 25 డేస్లో ఏదర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఎలా అయితే ప్రిపేర్ అవుతాడో ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా సేమ్ అదే టైం సెట్ ఆఫ్ మైండ్ సెట్కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే మనం బలంగా విశ్వసిస్తామో అదే మనం అవుతాం.
ఓకే, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే వాట్ ఎవర్ యూ బిలీవ్ పర్మనెంట్లీ, వాట్ ఎవర్ యూ థింక్ స్ట్రాంగ్లీ విల్ బీ యువర్. ఓకే, సో నువ్వు ఏదైతే బలంగా విశ్వసిస్తావో అదే అవుతావు. వాట్ ఎవర్ యూ పర్సీవ్, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఫార్మ్లీ, దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ నౌ. సో అలా ఆ విధంగా సాధించాలంటే నీకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవసరమవుతాయి. వాటిలో ఈ 2 పారామీటర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్? హార్డ్ వర్కర్ స్టూడెంట్ చేసేటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ రివిజన్ అన్న. ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. ఇక్కడి నుంచి అయినా సరే ఈ 25 days అయినా సరే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రివిజన్ చేయండి. నెంబర్ 2, ట్రై టు డూ ఫర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఈ రివిజన్ అండ్ ప్రాక్టీస్ని హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ మెటిక్యులస్గా తీసుకెళ్తాడు అనమాట. ఏది ఎగ్జామ్ రోజు వరకు తీసుకెళ్తాడు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే వీటి నుంచి ఎస్కేప్ అవడానికి అవసరమైన కారణాలు వెతుక్కుంటాడు. వీటి నుంచి ఎస్కేప్ అవడానికి గల కారణాలు వెతుక్కుంటాడు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంటెలిజెంట్ స్టూడెంట్ హార్డ్ వర్కింగ్ని అలవాటు చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు తను తగ్గించుకున్నప్పుడు. ఓకే, నేను ఇప్పటివరకు చదివించిన ఎంసెట్ ఎగ్జామ్ వేరు, నేను ఇప్పటివరకు చేసి వచ్చినటువంటి బీటెక్ ఎగ్జామ్స్ వేరు, నేను చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు, ఈ ఎగ్జామ్ వేరు అని తను అర్థం చేసుకొని ఎప్పుడైతే ప్రాక్టీసర్ హార్డ్ వర్కింగ్కి వెళ్తాడో నిదానం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్ అసలు పనికిరాదు. కానీ ఈ హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి ప్రధానమైన లోపం, నేను నా కళ్ళతో చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూశాను. సో ఈ స్టూడెంట్స్ కొంచెం ఆ ఒక్క స్పీడ్ని తగ్గించుకొని, స్పీడ్ని ఎలా తగ్గించుకుంటాడు? స్పీడ్ తనంతట తాను తగ్గదు. త్రూ ద వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా సాధ్యమవుతుంది? త్రూ ద హార్డ్ వర్క్. ఇది ఒక్కటి చేసి చూడండి, మీకు ఎవరెవరైతే లాస్ట్ రిక్రూట్మెంట్స్లో 2-3 లాస్ట్ రిక్రూట్మెంట్లో ఎడ్జ్లో మార్కులు కోల్పోయారు, వాళ్ళు ఇంకొకసారి కొత్త ఇన్ఫర్మేషన్ సేకరించడంలో ఎక్సైట్మెంట్ ఉంది. దట్ ఈస్ ట్రూ. కానీ పాత ఇన్ఫర్మేషన్ మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడంలో అంత కిక్ ఉండదు. ఎందుకు? పోటీ పరీక్షలో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్లో చాలా అంటే కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రాసెస్లో నీకు అడ్రినలిన్ రష్ ఉంటుంది. పాతది చదవడానికి బోర్ కొడుతుంది. అయినా కూడా పాత ఇన్ఫర్మేషనే చేయాలి, పాత ఆల్రెడీ అయిపోయిన టెస్ట్లనే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈజ్ అ వన్ సిన్సియర్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది ఒక్కటి చేసి చూడండి. ఒకటి, రిపీటెడ్ ప్రాక్టీస్ చేయండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రివిజన్ చేయండి, సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తూ వెళ్ళండి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.